హలో అండి, హాయ్, వెల్కమ్ టు జేఎల్ఎంఆర్ తెలుగు బ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను సండే షూట్ చేశాను అనమాట. అయితే ఒక వర్కింగ్ ఉమెన్ సండే ప్లానింగ్స్ ఏంటి, వర్క్ ఎలా కంప్లీట్ చేసుకుంటుంది త్రూ అవుట్ ద వీక్, అంటే ఆ త్రూ అవుట్ ద వీక్ ఎలా సర్వైవ్ అవ్వాలి అన్నది ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటి అంటే, యాక్చువల్గా నేను చేసే పనులు అయితే మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే నేనేమనుకుంటున్నాను అంటే, నేను చేసే పనులు మీకు కనిపిస్తాయి కాబట్టి సేమ్ అవే పనులు రిపీట్ చేసి నేను చెప్పడం కన్నా నేను ఆ ప్లేస్ లో ఏదైనా ఒక స్టోరీ చెప్తే మీకు బాగుంటుంది కదా అనుకుంటున్నాను. సో దట్ ఈ రోజు నేను అది అలా ట్రై చేస్తున్నాను అనమాట. అందుకని ఈ రోజు నుంచి మన స్టోరీలు చెప్పుకుందాము. ఎందుకంటే నేను చేసే పని మీకు ఆల్రెడీ కనిపిస్తుంది అక్కడ, నేను చెప్పేది వినిపిస్తుంది స్టోరీ. సో మీకు రెండు రకాలుగా యూజ్ అవుతుంది, ఎంటర్టైన్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ లోకి వచ్చాను. ఇది బాగుంది, ఇలా చేయొచ్చు అనుకుంటే గనక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సరే అండి, ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే గనక ఇది వచ్చేసి 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో స్టోరీ అనమాట. ఇల్లు అలకగానే స్టోరీ నేమ్ వచ్చేసి ఇల్లు అలకగానే. ఇది ఒక అమ్మాయి స్టోరీ. ఈ అమ్మాయికి మ్యారేజ్ కాకముందు అయితే కాలేజీలో చదువుకుంటూ ఉండేది. ఆ టైంలో ఈ అమ్మాయి చాలా తెలివితేటలు, చాకచక్యం, స్పాంటేనియస్ గా మాట్లాడడం, మంచి లాస్యం అన్ని కలిగిన అమ్మాయి అనమాట. అమ్మాయి చూడడానికి కూడా చాలా అందంగా ఉండేది, చాలా తెలివైన అమ్మాయి. అయితే వాళ్ళ నాన్న కొంచెం కట్నం ఇచ్చేసి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ అబ్బాయి ఇంకా వాళ్ళ డాడీ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో దింపి, ఇంక ఇదే నీ ఇల్లు అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా ఇంట్లోనే ఉంటావమ్మా నువ్వు, ఇది నీ ఇల్లు, నువ్వే దిద్దుకోవాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయితోటి అంటారు. సో అమ్మాయి ఆ మాట విన్న తర్వాత, ఓకే ఇది నా ఇల్లు, ఇది ఇతను నా భర్త, నేను ఇక్కడ ఈ సంసారం నాది, నేను దిద్దుకోవాలి అన్న ఉద్దేశంతో ఏం చేస్తుందంటే, పూర్వం మట్టి ఇల్లు ఉండే కదండి, అంటే అలకడాలు అంటారు కదా, పేడతోటి అలుకుతారు కదా, అలాగనమాట. అయితే ఆ అబ్బాయి బయటకు వెళ్తాడు. ఆ అబ్బాయి ఇంటి లోపలికి వచ్చేసరికి, అంటే పనులన్నీ పూర్తి చేసుకొని ఇంట్లోకి వచ్చేసరికి ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఇల్లంతా నీట్ గా అలికేసి, ముగ్గులు పెట్టేసి, ఎక్కడవక్కడ పెట్టేసి, వంట చేసి నీట్ గా పెట్టేసి అరేంజ్ చేసేసి ఉంటుంది అనమాట. మంచిగా ఆర్గనైజ్ చేస్తుంది. సో ఆ అబ్బాయి ఇంటికి రిటర్న్ రాగానే అదంతా చూస్తాడు. చూసి అమ్మాయిని మెచ్చుకుంటాడు అనమాట. అంటే ఇల్లు అలకడంలో నీకు సాటి ఎవ్వరు రారు, ముగ్గులు పెట్టడంలో నీకు నువ్వే సాటి, ఇల్లు ఆర్గనైజ్ చేస్తున్నాను, ఎంత గొప్పగా ఇంకెవరో ఆర్గనైజ్ చేయరు అని చెప్పేసి కీప్ ఇట్ అప్ అని చెప్పేసి తను భుజం మీద అట్లా తడిమినట్టు, అంటే శభాష్ అన్నట్టు చెప్పేసి వెళ్తాడనమాట. ఆ మాటలకి ఈ అమ్మాయి చాలా అంటే చాలా మురిసిపోతుంది. ఓహో, నేను ఇల్లంతా నీట్ గా పెట్టుకుంటే తనకి ఇష్టం అనమాట. ఓకే, ఇక నుంచి నేను తనకి నచ్చినట్టే ఉండాలి అని చెప్పి తను అనుకుంటుంది. సో ఎవ్రీడే తను ఏదైతే చేస్తుందో, ఇల్లు హౌస్ ని నీట్ గా పెట్టుకోవడం, సర్దుకోవడం, దులుపుకోవడం, వండుకోవడం, ఇంకా సేమ్ అదే అనమాట. ఇంకా కొన్ని సంవత్సరాలు అలానే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే వాళ్ళ కాపురం అలా సాగుతూనే ఉంటుంది. ఈ లోపు వాళ్ళకి 2 పిల్లలు కూడా పుడతారనమాట. ఇంకా ఆ ఇల్లు అలుక్కోవడం, ముగ్గులు పెట్టుకోవడం, వంట చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం అలా చేస్తూ ఉండేది. ఒకసారి పిల్లల్ని అయితే స్కూల్ కి తీసుకెళ్తూ ఉంది. స్కూల్ కి తీసుకెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఒక ఇల్లు చూస్తుంది అనమాట. ఆ ఇంటి పైన నేమింగ్ బోర్డు ఉంటుంది. ఏమిటంటే డాక్టర్ సుహాసిని అని చెప్పేసి, డాక్టర్ సుహాసిని నిలయం అని చెప్పి ఉంటుంది. సో తనకు అప్పుడు గుర్తొస్తుంది అనమాట, డాక్టర్ సుహాసిని అంటే ఇంట్లో ఉన్న ఆవిడ పేరు సుహాసిని, మరి నా పేరేంటి అంటే ఈవిడ ఇన్ని తన పేరు కూడా మర్చిపోయింది అనమాట. ఒక్కసారిగా కంగారు పడిపోతుంది, చాలా భయపడిపోతుంది. అంటే నేను నా పేరు కూడా మర్చిపోయాను, అసలు నా పేరేంటి, ఇప్పుడు నా పేరు ఏంటో ఎలా తెలుసుకోవాలి, ఎవరిని అడగాలి అన్నట్టు కంగారు పడిపోతుంది. చాలా కోపం వచ్చేస్తుంది, చికాకు పడిపోయింది అనమాట. ఇంకా అలానే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా అలకగుడ్డ, ముగ్గుగుడ్డ పట్టుకొని ఇల్లు అయితే అలకడం స్టార్ట్ చేస్తుంది. అలా ఇల్లు అలుకుతూనే తన పేరేంటి, ఎలా తెలుసుకోవాలి, ఎవరిని అడగాలి, అవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. తను ఎంత ఆలోచించినా కూడా తన పేరైతే తనకు గుర్తుకు రాదనమాట. ఇంకా ఆ చికాకుతోటి ఆ అలకగుడ్డని, ఆ ముగ్గుగుడ్డని అక్కడే వదిలేసి వచ్చేస్తుంది అనమాట. సో అయితే ఇప్పటి వరకు విన్నారు కదండి, స్టోరీ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ తన పేరు ఎలా తెలుసుకుంది, ఎవరు చెప్పారో అన్నది మనం పార్ట్ 2లో అయితే చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.